హాయ్ ఈ రోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ గా తెలుసుకుందామా. ఇంకా మహాలక్ష్మి వచ్చేసి చక్రితో నాకు విడాకులు కావాలి అని చెప్పి అడుగుతుంది. ఏం జరిగింది అన్న వివరాల్లోకి పోతే, ఇక కేశవ వచ్చేసి శైలజని లవ్ చేస్తుంటాడు. తనకి మెసేజ్ చేయడం కూడా రాదు కదా. ఇంకా అక్కడికి చాటుగా వచ్చి మహాలక్ష్మి కూడా చూస్తుంది అనమాట. చూసి ఏం మెసేజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అడుగుతుంది కదా. ఇలాగా అమ్మాయి నన్ను మెసేజ్ చేయమంటా ఉంది, నాకైతే రావడం లేదు అంటే మహాలక్ష్మి ఉండేసి, నేను మొన్న ఫోన్ మాట్లాడాను కదా, ఆ అమ్మాయిది చిన్నపిల్ల మనస్తత్వము చాలా మంచిదిగా ఉంది అని చెప్పేసి తను చెప్తుంది. అక్కడికే చక్రి కూడా వస్తాడు. వచ్చేసి ఏం మాట్లాడతాడు, ఇటు ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు, నువ్వు తనకి ఏం మెసేజ్ చేస్తున్నావు నేను చూడాలి అంటే, ఇంకా కేశవ ఉంటే నేను ఇవ్వను అని చెప్పేసరికి అతను తరుముకుంటా ఉంటారు. మంచం చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఇంకా మహాలక్ష్మి కూడా వచ్చేసి చాలా హ్యాపీగా నవ్వుతుంటుంది. ఇవ్వు ఫోన్ అనుకుంటే ఇంకా అక్కడ నుంచి చక్రి అయితే వెళ్ళిపోతాడు. చక్రి కాదు, కేశవ్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట ఫోన్ ఇవ్వకుండా. ఇంకా మహాలక్ష్మి నవ్వుతా ఉంటే చక్రి అంటాడు, థ్యాంక్స్ అండి నవ్వుతున్నందుకు. అంటే అదేంటది థ్యాంక్స్ చెప్తున్నారేంటి అంటే, మంచిగా మాట కలిపి నాతో మాట్లాడదామని అనేసరికి, కాదండి నవ్వుతున్నారు కదా అందుకే థ్యాంక్స్ చెప్తున్నానంటే, సరే ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, వెళ్ళిపోవాలి కదా అని చెప్పి అడుగుతుంది. అది ఇంటి ఓనర్ కూడా వెళ్ళిపోవడానికి 1 month ఛాన్స్ ఇస్తారా, మీరేందండి వెళ్ళిపోమంటున్నారు అంటే, వెళ్ళండి వెళ్తా అని చెప్పారు కదా వెళ్ళండి అనేసరికి, సరేలేండి వెళ్తానులేండి అని చెప్పి లోపలికైతే వెళ్తాడు ఇంకా చక్రి. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ ఆఫీసులో వచ్చేసి మనము బాగా అచీవ్మెంట్ బాగా చేసాము, ఇప్పుడు ఏంటంటే ఒక వింటేజ్ వచ్చింది అనమాట, అది మనం చెయ్యాలా, ఎక్కడైనా పాత ఇల్లులు దాదాపు 100 సంవత్సరాల నాటి ఇల్లు ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళేసి చూద్దాము, ఎందుకంటే పాత ఇల్లులు స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఎవరైనా ఇల్లు ఉంటే చూడండి అంటే, మహాలక్ష్మికి ఈ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు గుర్తొస్తుంది, పాత హౌస్ కదా అది గుర్తొస్తుంది. అడుగుతాడు అనమాట, ఎవరికైనా తెలుసా అంటే, తలా ఒక్కొక్క ఇల్లు ఉంది అని చెప్తారు. మహాలక్ష్మి కూడా వచ్చేసి ఒక ఇల్లు ఉంది నాకు తెలిసిన ఇల్లు అంటే, సరే ఆ ఇంటి ఓనర్ ఎవరో తీసుకోండి మనం అడుగుదాము అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా మహాలక్ష్మి తన ఆఫీస్ లో ఉంటుంది, సరదాగా ఉంటుంది. వాళ్ళ బాస్ కూడా బాగున్నాడు కదా, స్మార్ట్ గా ఉన్నాడు. తను అసలు చక్రి కంటే తనే బాగున్నాడు అసలు. అతను కూడా ఆ చక్రి అంటాడు, ఇతనేంది బాసా, ఇతనేంది ఇంత స్మార్ట్ గా ఉన్నాడు అనేసి. నేను అనడం కాదు తనే అన్నాడు. ఇంకా మహాలక్ష్మి నవ్వుకుంటా మాట్లాడుతుండేసరికి ఇంకా వాళ్ళ ఆఫీసులో కూడా వచ్చి, ఏంటి సరదాగా నవ్వుకుంటున్నారా మీరు అంటే, అవును అంటే, నాకు చెప్పండి నేను నవ్వుతానంటే, బాస్కి ఎలా చెప్తాము అనేసి మహాలక్ష్మి అంటుంది. పర్వాలేదు, మనం వీఆర్ లైక్ ఫ్యామిలీ, మనం నవ్వుకుంటా పని చేసుకోవచ్చు, నేను ఫ్రీడమ్ బాగా ఇస్తాను, అలాగని ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేయకుండా ఉంటే చాలు, నేను దేంట్లోనే చదివాను, నవ్వుకుంటా పని చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ బాస్ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత వెంటనే మహాలక్ష్మికి ఒక ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడే వస్తానని చెప్పి ఫోన్ అయితే మాట్లాడుతుంది. ఫోన్ లో మాట్లాడుతున్నది ఎవరో కాదు, వాళ్ళ వదిన ఫోన్ చేసి, నేను ఎక్కడున్నానో చెప్పుకో అంటే, ఏం కొంపతీసి చక్రి వాళ్ళ ఇంట్లో ఉన్నావా అంటే, కాదు మనం ఎప్పుడు కలిసే దగ్గరే ఉన్నాను అంటే, ఓకే నేను వస్తున్నాను వదిన అని అయితే చెప్తుంది. ఇంకా బాస్ దగ్గరకు వచ్చి, నాకు కొంచెం పర్మిషన్ కావాలా, నేను పని ఉంది అంటే, చేసుకో పని అంటాడు. కాదు నేను బయటికి వెళ్ళాలి అంటుంది. సరే వెళ్ళు, దానికి పర్మిషన్ ఎందుకులే వెళ్ళు అనేసి అయితే బాస్ అయితే చెప్తాడు. అబ్బా అలాంటి బాస్ ఉంటే బాగుంటుంది ఎక్కడైనా పని చేసే దగ్గర, ఎందుకంటే హ్యాపీగా పని చేసుకోవచ్చు. నస ఉంటే చేయడం కష్టము, నస లేకుండా ఉంటే ఏ బాస్ దగ్గర అయినా హ్యాపీగా పని చేసుకోవచ్చు. సరే అని చెప్పి వెళ్ళు అని చెప్పని అంటాడు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఈ రోజు ఎక్కువ వీళ్ళ ఫ్యామిలీని చూపించారనమాట. ఎవరి ఫ్యామిలీ, శైలజ వాళ్ళ ఫ్యామిలీని అయితే చూపిస్తారు. శైలు అయితే రెడీ అవుతా ఉంటుంది. ఎందుకు అంటే, వాళ్ళ లవ్ అయితే లాంగ్ డ్రైవ్ పోవడానికి రెడీ అవుతుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, నేను ఇలాగా కేశవతో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను, అమ్మా నాన్న అడిగితే నీతోనే ఉన్నాను అని చెప్పు అనేసరికి, చెప్తానులే, ఇంకా నీతో ఫ్రెండ్షిప్ చేసినాక తప్పదుగా నేను చెప్తానులే అని వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటుంది. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఏం నాన్న ఎక్కడికి వెళ్తున్నావు ఏదంటే, అట్లా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్లి ఉందమ్మా, నేను హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను అనేసరికి, ఇంకా శైల వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి, అందరి పెళ్లిళ్ళు చేస్తున్నావు కానీ నీ కూతురు పెళ్లి చేయడం లేదు నువ్వు అనేసరికి, నా కూతురు బాగా చదువుకోవాలి, ఆ తర్వాతే నా కూతురు చెప్పినట్టు చేస్తాను నేను, ఇప్పుడు ఏం పెళ్లిళ్ళు చేసుకోకపోతే ఏమైనా చచ్చిపోతున్నారా, పెళ్లి చేసుకోవాలని ఏమన్నా రూల్ ఉందా లేదు, నా కూతురు గోల్ రీచ్ అయినాక పెళ్లి చేస్తాను అని చెప్పేసి తండ్రి అయితే చెప్తాడు. అక్కడ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చేసి, పెళ్లి చేసుకోవే నువ్వు ముదిరిపోయిన బెండకాయలాగా తయారవుతున్నావు, పెళ్లి చేసుకో అనేసరికి, నీకెందుకురా అంటుంది. వాళ్ళ నాన్న మాత్రం మంచోడు, కానీ వాళ్ళ అమ్మాయి అంటుంది, అంత గారాబం చేస్తున్నావు, రేపు ఎవరినైనా సరే లవ్ చేసి వచ్చి వీడే నా లవరు అని చెప్పినా చెప్తుంది, ఇవాళ రేపు ఇలాగే ఉన్నారు జనాలు అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది.
అయినా కూడా వాళ్ళ నాన్న లేదు, నా కూతురు చాలా మంచిది, నా కూతురు ఎప్పుడు చెప్తే అప్పుడే నేను పెళ్లి చేస్తాను అని చెప్పేసరికి ఏమ్మా నువ్వు నా మాట నిలబెడతావు కదా అంటే, ఆ నాన్న నిలబెడతాను నాన్న అనేసి శైల కూడా అంటుంది. సరే నేను కాలేజీకి వెళ్తున్నాను నాన్న అంటే, నిన్న సెలవు అని చెప్పావు కదమ్మా అని వాళ్ళ నాన్న అంటే, అది వేరే కాలేజీ సెలవు నాన్న, మా కాలేజీ అయితే ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా నేను పోయేదారే కదా, నిన్ను వదిలిపెడతాను అని చెప్పి శైలతో అంటే, లేదు నా ఫ్రెండ్ వస్తుంది, మీకెందుకులే నాన్న శ్రమ, మీరు వెళ్ళండి అని చెప్పి శైల అయితే చెప్తుంది. సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అనేసి వాళ్ళ నాన్న కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా శైల వచ్చి కేశవాన్ని అయితే కలుస్తుంది అనమాట. ఇంకా కేశవ బాగా రెడీ అవుతాడులే, వినతలనే దువ్వడం అన్నట్టుగా బాగా రెడీ అవుతూ ఉంటాడు. అక్కడ తను కూడా కిండల్ చేస్తూ ఉంటాడు. కన్నా ఉన్నాడు కదా, కన్నా కూడా ఏమన్నా రెడీ అవుతున్నావా ఇంతసేపు అని చెప్పి, మాధవ కూడా వచ్చి నాకు వంట కూడా అయిపోయింది ఇంకా నువ్వు రెడీ అవుతున్నావా అని చెప్పి అతనితో కొంచెం సరదాగా ఆట పట్టిస్తుంటారు. ఇంకా కేశవ వచ్చి ఈ అమ్మాయిని అయితే కలుస్తాడనమాట పార్కులో. అమ్మాయి చేసి నా కర్మ నీకు మెసేజ్ చేయడం కూడా రాదా అంటే, రాదు అంటే, సరే నేను అడిగాను బొంగమూటి పెట్టుకున్నాను అంటుంది శైల కేశవతో. పెట్టుకో అంటాడు. పెట్టుకో ఏందిరా, నన్ను పొగడాలా బతిమ్లాడవా అంటే, అవంతా నాకు రాదు అంటాడు కేశవ. సరే మనం ఒక పాత సినిమాకి పోదాం పదా అంటే, నీకు మైండ్ దొబ్బిందా, పాత సినిమాకి ఎవరైనా పోతారా కొత్త సినిమాకి పోతారంటే, ఒరే ప్రేమించుకోవాలి అంటే రెస్టారెంట్లు సినిమాలేరా మనకి లవర్స్ కి, పోదాం పదరా అని చెప్పానంటుంది. ఓ అలాగా, సరే బండి ఎక్కువ అంటే బండి ఎక్కి ఇలా హక్ చేసుకొని కూర్చుంటుంది శైల కేశవ తోటి. అబ్బాయి కంటే అబ్బాయి భయపడుతున్నాడు, వదిలివేయి ఎవరైనా చూస్తారంటే, ఆడపిల్ల నేను కదా భయపడాల్సింది, నేను వెళ్తామని చెప్తే నీకేమి, నువ్వు పదా అని చెప్పేసి అయితే కేశవతో అలా హక్ చేసుకొని మరీ కూర్చుంటుంది అనమాట. ఇక్కడ ఇతర వాళ్ళ నాన్న ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ అదే అమ్మాయి అంటే ఏ అమ్మాయి అనుకునేది, శైల వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ తో కూర్చొని టీ తాగుతా ఉంటాడనమాట. టీ తాగుతా పిచ్చా పట్టి మాట్లాడుకుంటా ఉండేసరికి, అరే మీ కూతుర్ని చూపించా చాలా రోజులు అయింది అని చెప్పనంటాడు. ఆయన కూడా వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తోటి, నీ కూతుర్ని ఎందుకురా ఇప్పుడు ఎందుకు పెళ్లి చేస్తున్నావు అంటే, లేదురా ఇంకేదైనా ఎవరినైనా లవ్ చేస్తుందేమో అని చెప్పి ఇప్పుడే పెళ్లి చేస్తున్నాను, నీ కూతురికి నువ్వు పెళ్లి చేయవా అని అడుగుతాడు. నా కూతురు చాలా మంచిది, నేను ఈ గీత గీచి ఈ గీతలోనే ఉండమంటే అలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుతుంటాడు. అప్పుడే ఈ అమ్మాయి హక్ చేసుకొని పోతా ఉంటుంది అనమాట. ఆ ఫ్రెండ్ అంటాడు, ఆ ఫ్రెండ్ కి తెలియదు ఈయన కూతురు అనేసి, ఎప్పుడు చిన్నప్పుడు చూసాడని ఇప్పుడు చూడలేదు. చూసావా ఆ అమ్మాయి చూడు అతను ఎలా హక్ చేసుకొని పోతా ఉందో, ఇంట్లో వాళ్ళు చదువుకోమని పంపిస్తే వీళ్ళేమో ఇక్కడ ప్రేమ పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు, అదే వీళ్ళని కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే వాళ్ళ నాన్న వాళ్ళు ఎంత బాధపడతారో అది వాళ్ళు ఆలోచించాలి కదా అనేసరికి, తన కూతురే కదా కానీ చెప్పుకోలేడు పాపము, సరే నాకు ఇప్పుడే వస్తాందా నాకు పని ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే శైల వాళ్ళ నాన్న అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా కట్ చేస్తే ఈ అమ్మాయి మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని వాళ్ళ వదిన్ని కలవడానికైతే వస్తుంది. ఒక రెస్టారెంట్ కి వస్తుంది. వాళ్ళిద్దరు కాఫీ తాగుతా వాళ్ళ వదిన చెప్తుంది, నీకు ఒక విషయం తెలుసా మహాలక్ష్మి, నేను వచ్చేసి నువ్వు ఆ రోజు వెళ్ళిపోయిన రోజే నేను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పేసి పాపని తీసుకొని బయటకు వచ్చాను, వాళ్ళు చాలా క్యూరల్ గా ఉన్నారు కదా, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎందుకు అని చెప్పి నేను బయటికి రావాలనుకున్నాను. ఇంకా మామయ్య గారే అలాంటిది ఇంకెప్పుడు చేయను అని చెప్పిన తర్వాతగా నేను ఆ ఇంట్లో అక్కడ లేను, నేను బయటకు వచ్చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళ వదిన అయితే మహాలక్ష్మితో మాట్లాడుతుంది. దాని తర్వాత అవును చక్రి వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, బాగున్నారు వదిన అంటే, నువ్వు ఇంకా అతన్ని హస్బెండ్ గానే అనుకుంటున్నావా అని అడుగుతుంది. లేదు వదిన చిచి అలాంటిది ఏమీ లేదు అంటే, ఇంకా అక్కడ ఎందుకు ఉన్నావా, ఇది ఏ బంధం ఆపుతున్నది నిన్ను అనేసరికి, వాళ్ళకి ఇలా ఒక మచ్చ అనేది ఉంది, ఎప్పుడు అక్కడ లేడీస్ ఎవరు ఉండరు అని చెప్పి మచ్చ ఉంది, అందుకే నేనైతే ఉన్నాను, పెద్దకి పెళ్లి చేయాలి, పెద్దకి పెళ్లి అయిన తర్వాత నేను బయటకు వచ్చేస్తాను అనేసరికి ఇంకా వాళ్ళ వదిన మంచి చెప్పింది నాకు. ఎందుకంటే మహాలక్ష్మి తన దాని పెళ్లి అని యాక్సెప్ట్ చేయడం లేదు, ఇంకా అలాంటప్పుడు బయటికి రావడమే బెటర్ కదా. నువ్వు ఎంతకాలం అతను బయోఫిగా ఉంటా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ఆ ఇంటి కోడలే అనుకుంటారు కదా, సాధ్యమైన తొందరలో నువ్వు బయటికి రావడానికే ట్రై చెయ్యి, ఎవరైనా సరే అంతకాలం ఉండేసరికి రెండో పెళ్ళే అంటారు కానీ మొదటి పెళ్లి అనైతే అన్నారు కదా, నువ్వే ఆలోచించు నీ లైఫ్ గురించి అని చెప్పి, నువ్వు ఒక బయటకు వచ్చేసి హాస్టల్ అయినా ఉండొచ్చు కదా అంటే, అది కూడా చేశాను, ట్రై చేశాను, హాస్టల్ దాకా వెళ్ళి వచ్చేసాను నేను, ఎందుకంటే బాగా వాళ్ళకి నేను కనెక్ట్ అయిపోయాను అనేసరికి, ఇంకా రోజులు పెరిగే కొద్దీ నువ్వు వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుతావు, నువ్వు అది నిజమైన పెళ్లి నువ్వు అనుకోవడం లేదేమో కానీ చక్రి అనుకుంటాడు కదా, ఒకవేళ చక్రి అలా అనుకోని నేను అడ్వాంటేజ్ తీసుకుంటే ఏం చేస్తావంటే, ఆల్రెడీ అతను వచ్చాడు కదా,
అదే ఊహించుకుంటా ఉంటుంది, తన వైఫ్ అని చెప్పి రావడం అంతా ఊహించుకుంటుంది అనమాట. ఒక్కసారి నువ్వే ఆలోచించు అని చెప్పంటే దేని గురించి వదినంటే, అదే నువ్వు నీది పెళ్లి అని చెప్పి అంటున్నావు కదా, విడాకుల గురించి ఆలోచించు. అంతకు ముందు అంటే నీకు ప్రాబ్లం ఉండింది ఆధార్ కార్డు లేక, ఇప్పుడంటే ఆ ప్రాబ్లం కూడా లేదు కదా, ఒక్కసారి ఆలోచించు అని వాళ్ళ వదిన అయితే చెప్తుంది. సరే అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అలా ఆలోచించుకుంటా వస్తున్నసరికి చక్రి కూడా కనిపిస్తాయి, ఎదురు వస్తాడు. కానీ చూసినా కూడా చూడనట్టే పోతుంటుంది. అంతే, తన తాళాలు తీస్తాను ముందరేసి తాళాలు అనేసరికి తీసుకోండి అంటుంది. ఏమండి నా మీద కోపం పోయిందా, మీరెవరో అని చెప్పంటే, మీరెవరో అనే తర్వాత నన్నెవరో అనవా అంటే నాకు అనాలని లేదు, ఏం అనకపోతే ఏమన్నా యుద్ధాలు ఏమన్నా జరుగుతాయి అంటే అదేం లేదులేండి అనేసరికి సరే అందుకే నేను అనలేదు, అయినా కూడా మీతో కొంచెం మాట్లాడాలా అని చెప్పి చక్రితో మహాలక్ష్మి అంటుంది. సరే మాట్లాడండి, ఏదైనా సినిమా హాల్కి వెళ్ళి అక్కడ ఆలోచిస్తామంటే ఈ ఎరక సకాలే వద్దు అనేసి, సరే పక్కన ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడదాము అనేసరికి సరే పదండి అని చెప్పి వాళ్ళిద్దరైతే రెస్టారెంట్ కి అయితే వెళ్తారు. సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను క్షమించావా అని చెప్పి అడిగేసి, నాకు విడాకులు కావాలా అని చెప్పి అడిగేసి, అదేంటండి ప్రూఫ్లు వచ్చాయని చెప్పి విడాకులు కావాలని అడుగుతున్నారా అంటే, అవును మనది నిజమైన పెళ్లి కాదు కదా అందుకే విడాకులు కావాలి అంటున్నాను అంటే, ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నానంటే, మీరెందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి. ఇప్పుడు కూడా ఇలా మీరు అంతకు ముందు వచ్చారు కదా అడ్వాంటేజ్ తీసుకొని నా వైఫ్ ని అనుకుంటా, అలాంటి కాల రాత్రిలో మళ్ళీ రాకూడదు అనుకుంటే మన ఇద్దరము విడాకులు తీసుకోవాలా అని అయితే ఖచ్చితంగా చెప్తుంది. ఇంకేం చేస్తాను సచ్చినట్టు ఇస్తానులే అని చెప్పి అయితే ఒప్పుకుంటాడు. కానీ ఇవ్వలే, ఫ్యూచర్ లో వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇవ్వరు, కాకపోతే తన లైఫ్ తనది. వాళ్ళ వదిన వచ్చి ఇలా చెప్పడం అయితే నాకు కరెక్ట్ అయినా అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి విషయంలో అయినా తల దూర్చొచ్చు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో తల దూరిస్తే రేపు వాళ్ళిద్దరు ఒకటి అవుతారు, కానీ సపోర్ట్ చేసిన వాళ్ళే చెడ్డ అవుతారు. ఆమె కామ్ గా ఉండాల్సింది, తన పని తను చూసుకుండాల్సింది. అలా చెప్పడం అయితే నాకు నచ్చలేదు. ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, వింటేజ్ హౌస్ చూడడానికి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ బాస్ అయితే వస్తారు. చక్రి తను చూసి వామ్మో ఇతనే ఇంత బాగున్నాడో అని చెప్పి అనుకుంటాడు. అతను లోపలికి వచ్చి, ఇతనే కదా మన గొడవకు వచ్చింది, ఆయన నీకేమవుతాడు అని చెప్పి అడుగుతాడు. నా హస్బెండ్ అని చెప్తుందేమో అని రేపటి ఎపిసోడ్ లో చూద్దాం అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.